చరిత్రలో ఈరోజుకు స్వాగతం. చరిత్రలో ఈరోజు జరిగిన విశేషాల సమాహారం. చరిత్రలో ఈరోజు సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు శ్రీ జనమంచి శేషాద్రి శర్మ 1882వ సంవత్సరం జూలై 4న కడప జిల్లా పోరుమావిళ్ల మండలం వెంకటరామపురంలో జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడు, విద్యాదాత అయిన వీరికి బాలసరస్వతి, అభినవ ఆంధ్ర వాల్మీకి, అభినవ నన్నయ్య భట్టు, ఆంధ్ర వ్యాస మహాకవి వంటి అనేక బిరుదులు ఉన్నాయి. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి, మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి నేడు. కేవలం 27 వయసులో కొంతమంది అనుచరులతో పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నారు. వారికి ముచ్చెమటలు పట్టించి చరిత్రలో నిలిచారు. విశ్వవిఖ్యాత భారతీయ యోగి స్వామి వివేకానంద వర్ధంతి ఈరోజు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన వీరు భారతదేశ చరిత్రలోనే ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త. ఇక ఈరోజు భౌతిక రసాయన శాస్త్రాల్లో 2 సార్లు నోబెల్ పురస్కారాలు అందుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్త మేడం క్యూరీ వర్ధంతి. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి నేడు. సుప్రసిద్ధ తెలుగు కవి, జానపద నాటక రచయిత శ్రీ కవికొండాల వెంకట్రావు గారి వర్ధంతి కూడా ఈరోజు. ఇప్పుడు కొంతమంది అజ్ఞాత స్వాతంత్ర సమరవీరుల యొక్క వివరాలు చూద్దాం. ప్రముఖ పంజాబీ కవి, నవలా రచయిత శ్రీ నానక్ సింగ్ 1897వ సంవత్సరం జూలై 4న జన్మించారు. జలియన్ వాలాబాగ్ దురంతం జరిగినప్పుడు అక్కడే ఉన్న వీరు తన స్నేహితులను కోల్పోవడంతో ఖూనీ వైశాఖి అనే కవితా సంకలనం రాశారు. విప్లవ సాహిత్యంగా బ్రిటిషు వారు ముద్రవేసి వీరిని జైలు పాలు చేశారు. స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు, ఆర్థిక శాస్త్రవేత్త శ్రీ గుల్జారీలాల్ నందా జయంతి నేడు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పనిచేసిన వీరికి 1997లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. మరో స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయవేత్త శ్రీ బొల్లవరపు వెంకట సుబ్బారెడ్డి 1903లో ఇదే రోజున కర్నూలు జిల్లా కోయలకుంట్లలో జన్మించారు. బివి సుబ్బారెడ్డి గారు సుపరిచితులైన వీరు కర్నూలు జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేశారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేకసార్లు జైలుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 3వ సభాపతిగా, ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు బివి సుబ్బారెడ్డి. అణగారిన వర్గాల నాయకురాలు శ్రీమతి దాక్షాయణి వేలాయుధన్ ఎర్నాకులంలో జన్మించారు. భారతదేశంలో షెడ్యూల్ కులాల నుండి సైన్స్ గ్రాడ్యుయేషన్ పొందిన తొలి మహిళగాను, కొచ్చిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గాను, భారత రాజ్యాంగ సభలోని 9 మంది మహిళా సభ్యుల్లో ఒకరిగాను నిలిచిన గొప్ప మహిళగా పేరుగాంచారు దాక్షాయణి వేలాయుధన్. చరిత్రలో ఈరోజు విన్నారు.